ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించి పరిహారాలు ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 1-2 పాదాలు మనం చూసుకునేటైతే ఒక రాశిలోను, ఇంకొక పాదాలు వచ్చిన వేరే రాశిలోనూ ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉండే 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు కలిపి మనకి మకర రాశి అవుతుంది. అంటే 1-2 పాదాలు మకర రాశిలోను, 3-4 పాదాలు కుంభరాశిలోనూ ఉంటాయి. ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ 1-2 పాదాల్లో ఉన్న వ్యక్తులు మకర రాశి వ్యక్తులు కాబట్టి 1-2 పాదాల వాళ్ళకి కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్సు, అలానే శని యొక్క ఇన్ఫ్లుయెన్సు, అలానే 3-4 పాదాల వాళ్ళకు కూడా కుజుడు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మకర కుంభరాశి అధిపతులు శని కాబట్టి, అంటే ఈ 2 రాశులకు కూడా అధిపతి శని కాబట్టి ఈ నక్షత్రం మొత్తం కూడా టోటల్గా ధనిష్ట నక్షత్రం కుజుడు శని ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వాటి యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కుజ మహర్దశలో జన్మిస్తారు. కుజ మహర్దశ తర్వాత మనకి ఉండే మహర్దశలో రాహు మహర్దశ, రాహు మహర్దశ తర్వాత మనకి గురు మహర్దశ, శని మహర్దశ, బుధ మహర్దశ, కేతు మహర్దశ, శుక్ర మహర్దశలు అనేవి వీళ్ళకు ఉంటాయి. ఈ ధనిష్ట నక్షత్రంలో, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ప్రత్యేకంగా చిన్నప్పుడే కుజ మహర్దశ వెళ్ళిపోతుంది కాబట్టి కుజుడి యొక్క ప్రభావం అనేది 50% అనేది ఉండదు. ఎగ్జామ్షన్ నక్షత్రం కాదు కానీ 50% కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. అలానే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కొంత కోప స్వభావం, కొంత ఆవేశం ఉంటుంది. ఆవేశంతో పాటు కొంత వ్యసనాలు, దురుసుగా మాట్లాడటం, అలానే ఆరోగ్యవంతులు దురుసుగా మాట్లాడినా ఏజ్ పెరిగే కొద్దల్లా గుణం అనేది పెరుగుతుంది. అంటే మంచి ప్రవర్తనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ప్రవర్తనలో మెలగాలని కొంత ఎక్స్పీరియన్స్ తోటి ముందుకు వెళుతూ ఉంటారు. అలానే కొంత వ్యసనాలు, అలానే క్రూర స్వభావము, అంటే చిన్న వయసులో, కొంత వయసులో, మధ్య వయసులో అలా వస్తుంది. అలానే కొంత నిమోనియా సంబంధించింది, క్షయవ్యాధులకు సంబంధించిన విషయాల్లో కొంత ఏదైతే సైనటిస్ ప్రాబ్లమ్స్ ఒకటి, తర్వాత చెవి, ముక్కు, గొంతు, అలానే బ్రాంకటిస్, ఆస్తమా విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్లో కూల్ డ్రింక్స్ కానీ, కూల్ వాటర్ కానీ, అలానే ఏదైతే స్వీట్స్ కానీ, ఏసీలు కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. న్యూ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో పిజ్జా, బర్గర్ ఇలాంటివి రకరకాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా వదిలేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అలానే ప్రమాదాల విషయంలో పొంచి ఉంటాయి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ వహించాలి. అలానే ధనలబ్ధి ఎక్కువగా కలుగుంటాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం కలగటం, ధనం సంపాదించడం, క్రూరత్వము ఉన్నటువంటి ఆవేశం పెరగటం, ఆలోచన లేకుండా పనులు చేయటం, ఏది చేసినా కూడా కొంత ముందుకు వెళ్ళటానికి లేటు కావటం జరిగే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చే ధనవంతురాలు, అలానే ప్రతి విషయంలో కూడా ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే ధార్మిక కార్యక్రమాలు, తోటి స్త్రీలతోటి చాలా అనుకూలమైన వాతావరణం ఉండటం, అలానే ధర్మ ప్రవర్తన, సంతానవంతురాలు అవుతారు, భూతదయ కలిగిన వారు స్త్రీలు. అయితే ఈ యొక్క జాతకంలో ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచన పెంచుకోవాలి. ఆలోచన పెంచుకోవటమే కాకుండా ఆలోచన చేస్తుండాలి, ఆలోచన తగ్గట్టు ప్రజెంటేషన్ ఇస్తుండాలి. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ కోపమే వీళ్ళకి చెడ్డతనంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏది మాట్లాడినా, నిజంగా మంచి మాట్లాడినా కూడా వేరే వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత అవమానాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.
ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది, వ్యాపారం పరంగా కలిసి వస్తుంది, ధనం సంపాదించే అవకాశం కూడా ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే ఇప్పుడు వీళ్ళకి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. జాబ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో రెండు కూడా బోత్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే జాబ్ పరంగా ఇబ్బందులు లేవు, కానీ వీళ్ళు అన్ని రహస్యాలన్నీ కూడా తీసుకొచ్చి తోటి కొలీగ్స్తో చెప్పడం వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అనవసరంగా ఆవేశం ఆందోళన చెందుతుంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అనవసరంగా చెందటం ఎందుకు? జీవితంలో మనం ఏదైతే ఉంటుందో ఎదుటివాడి యొక్క ప్రవర్తన బట్టి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మొండిగా వెళ్ళామనుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మొండిగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ప్రతిదానికి కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఒక అడుగు వేసే ముందు ఆలోచన చేసి వేయాలి. అంటే మనం ముందుకు వెళుతున్నామంటే మన క్యారెక్టర్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం ముందు వెళ్తుంటాం, మన నీడ కనపడుతూ ఉంటుంది ముందు. ఆ నీడ కనపడేది ఏంది? మనం ఆత్మ అనుకోవచ్చు, మన క్యారెక్టర్ అనుకోవచ్చు. అంటే క్యారెక్టర్ అనేది బయటపడుతుంటుంది. కానీ వీళ్ళు గోప్యంగా ఉంచలేరు. వాళ్ళు చేసే పని ఏది కూడా గోప్యంగా ఉండకుండా ఏ విషయమైనా వ్యసనమైన ఏదైనా ఓపెన్గా ఉంటారు. అందువల్ల వీళ్ళు 10 మందిలో కొంత పల్చన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పల్చన కాకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ధనం సంపాదిస్తారు, ధనాన్ని ఖర్చు పెట్టడంలో కూడా వాళ్ళు ముందుంటారు. అంటే మన యొక్క జీవితానికి స్థితిగతుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించి శ్రద్ధగా వహించి ఆరోగ్య పట్ల కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతి వేగం అనేది పనికిరాదు. ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం అతి వేగంగా సాధ్యమైనంత వరకు కూడా వేగాన్ని తగ్గించుకోవాలి. జీవితాన్ని ఏదైతే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి, జీవితంలో మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు జీవితాన్ని నడిపించుకోవడానికి శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. లేదు అనుకో మనం ఏదో అపహాస్య పాలైనట్టు ఉండకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే జీవితాన్ని ఏదో సాధారణంగా తీసుకుంటారు. అంటే సీరియస్గా తీసుకోకుండా జీవితాన్ని ఏముందులే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటివి చేసుకోకూడదు ఎప్పుడు కూడా. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే అలాని ఎంజాయ్మెంట్ చేయకూడదని కాదు. హ్యాపీగా మనిషి సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి. కానీ అపహాస్యం కాకూడదు జీవితం ఎప్పుడు కూడా. అపహాస్యం అయిందనుకోండి అభివృద్ధి ఉండదు, అంతే. అభివృద్ధి ఏది కూడా సీరియస్గా ఆలోచన చేసి సీరియస్గా ముందుకెళ్తేనే జీవితం మార్గం ఉంటుంది. సీరియస్ లేదనుకోండి జీవితంలో ఎప్పుడైనా సరే నవ్వనేది మంచిదే. ఎంతవరకు నవ్వాలో దాని యొక్క పరిధి అనేది ఒకటి ఉంటుంది. ఆ పరిధి లేకుండా వీళ్ళుంటారు. అవసరం నవ్వటం, సంతోషంగా ఉండటం అనేది సుఖము దుఃఖము రెండింటినీ కూడా ఒక త్రాసులో ఈక్వలైజేషన్గా చూడాలి. అంటే ఈక్వల్గా చూడాలి. ప్రతిదీ కూడా కొన్ని సుఖ దుఃఖాలు అనేవి సహజంగా వస్తుంటాయి. అక్కడ సుఖాన్ని పొందినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖాన్ని ఉన్నంత దుఃఖం వచ్చిందనుకో మరింత బాధపడకూడదు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినవి జీవితంలో, భగవద్గీతలో చెప్పినట్టుగా. అలానే వీళ్ళు ఏంటంటే ఆ మోడల్లో ప్యారలల్గా ఉండరు. దానికి అవసరం, దానికి వాళ్ళు ఏం చేయాలనేది చేసుకుంటూ దాని యొక్క పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళితే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో శ్రీ వల్లీ దేవసేన సంత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం, తత్పురుష విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారక గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకాయుధే శక్తి హస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దానితో పాటు సర్పారాధన అంటే నాగేంద్ర స్వామి యొక్క ఆరాధన, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సంవత్సరానికి కొన్ని రోజులు మంగళవారం పూట చక్కగా గుళ్ళో కూర్చొని ఒక 20 సార్లు 21 సార్లు పఠించాలి. రాహుకాలంలో దీపం పెట్టాలి మంగళవారం. పెట్టడం వల్ల వాళ్ళకి ఏదైతే దోషం ఉంటుందో ప్రమాదాలు, ఆర్థిక స్థితిగతుల యొక్క దోషాలు పోతాయి. అంటే మనం మంగళవారం రోజునే చెయ్యాలి, చేస్తే చాలా మంచిది. అలానే వీళ్ళు దీనితో పాటు నేను చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే పగడం ధరించాలి. పగడము అంటే నక్షత్రాధిపతి కుజుడవుతారు. పగడం ధరించడం, రాస్యాధిపతి శని కాబట్టి నీలం ధరించడం మంచిది. అంటే పగడము నీలము రెండు కూడా ధరించడం మంచిది. ఏదైతే సరే వీళ్ళకి జీవితంలో దోషం పూర్తిగా తొలగిపోవడానికి వెంకటేశ్వర స్వామి ఉంగరము, ఆడవాళ్ళు లక్ష్మీదేవి యొక్క ఉంగరాన్ని ధరించడం మంచిది. ధరించడం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.